శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి జేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులను అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు. శంకరాచార్య విరచితము కాశీ పంచకము ఉత్తర కాశీలో ఆరంభం చేసుకున్నటువంటి అంశం దక్షిణ కాశీలో ముగింపబోతూ ఉన్నది. కాశీ క్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశ్వేశోయం తురీయః సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. 5 శ్లోకాలు అద్భుతంగా శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి కాశ్య పంచకం చక్కటి అంశాలు కలిగి పారమార్థిక తత్వాన్ని ప్రబోధింపజేసే విధానముగా
ఒక బ్రహ్మజ్ఞాని నుంచి ఏలుబడ్డటువంటి చక్కటి అంశము కాశీ పంచకము. ఎవరికి ఇబ్బంది లేదు, సులభంగా దీన్ని అధ్యయనం చేయవచ్చు, కంఠస్థం చేయవచ్చు. మీరు కాశీకి పోయించినంత పుణ్యం వస్తుంది, గంగలో మునకేసినంత పుణ్యం వస్తుంది, కాశీ విశ్వేశ్వరు అన్నపూర్ణమ్మ వారిని సేవించుకున్నంత పుణ్యం వస్తుంది, పైగా జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అటు మోక్ష ప్రధాని అయినటువంటి కాశీ సంబంధమైనటువంటి కాశీ పంచకం 5 శ్లోకాలే, పెద్ద గ్రంథమే కాదు, సులభంగా కంఠస్థం చేయవచ్చు. అందరూ కొంచెం గమనించండి. మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాచ జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధరూప యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిసుఖైకా పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప కోశేషు పంచసు అధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూప కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ విశేషోయం తురీయ సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థమన్యత్ కిమస్తి. ఇంతవరకు 5 శ్లోకాలు మంచిగా ఉంటాయి. అద్భుతంగా ఎంతో పుణ్యాన్ని జ్ఞానాన్ని అందించేటువంటివి, పారమార్థిక అంశాలతో నిండి ఉన్నటువంటిది కాశీ పంచకము. దీంట్లో చివరి ఘట్టములో మనం ప్రవేశిస్తూ ఉన్నాము. విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ అనేటువంటి దాని మీద దాదాపుగా ఒక 4 అంశాలు చాలా మనం ఈ విషయాల మీద చెప్పుకోవడం జరిగింది. ఇక విశ్వేశోయం తురీయ సకల జన మనస్సాక్షి భూతోంతరాత్మా, సకల జన మనస్సాక్షి భూత అంతరాత్మా, సమస్త మానవుల దేహాలలో లోపల హృదయమునందు నివాసమై ఉన్నటువంటి విశ్వేశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి అని మరి 1000 తలకాయలు కలిగినటువంటి యొక్క విశ్వంభరుడు శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి మాట. ఈశ్వర సర్వభూతానాం హృతుదేశే అర్జున తిష్టతి, సమస్త జీవుల హృదయమునందు స్వామివారు ఈశ్వరుడు నివాసమై ఉన్నటువంటిది. ఆ విధముగా అందరి యందు మరి ఉన్నటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అనే విషయం చూసినట్లయితే, బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, బ్రాహ్మయన్ అందరూ తిప్పుతూ ఉన్నాడు. అందరూ కూడా జీవించి ఉన్నారు అని చెప్పారంటే ఆయనే ఆధారం. ఈ ప్రాణములకు ఆయన అధిష్టానం, ప్రాణపతి సర్వేశ్వరుడు, ప్రాణనాథుడు, ప్రాణపతి. ఆ విధముగా మరి ప్రాణం ఉంటేనే శరీరంలో అన్నీ కదిలే అవకాశాలు ఉంటాయి. సమస్త వ్యవహారం అంతా కూడా ప్రాణముతో ముడిపడి ఉన్నది. ఆ ఒక్క ప్రాణం గనక మరి నిష్క్రమించిందా అని చెప్పనంటే ఎవరికి ఎలాంటి యొక్క వ్యవహారం లేదు. ఈ లోకముతోనే సంబంధాలు ఉండవు. ఎంతమంది బంధువులు, స్నేహితులు, పరివారము, సిరి సంపదలు ఎన్ని ఉన్నా కానీ ఒక ప్రాణం లేకపోయిందా అంటే ఏమీ లేనట్లే. నీకు ఈ లోకంతోనే సంబంధం తెగిపోతుంది. ఇక వేరే లోకాంతర గమనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోకంతో మాత్రం సంబంధం ఉండే అవకాశం లేదు. కాబట్టి పార్థివ లోకముతో, ఈ యొక్క పృథివీ సంబంధ మానవులతో మనం సంబంధం కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఈ ప్రాణం అనేది ఉండటం కారణంగా, ప్రతి ప్రాణం అనేది పరమేశ్వరుని యొక్క చేతిలో ఉన్నది.
అందువల్ల ఆయన్ని పశుపతి అనేదిగా పిలుస్తారు. పశూనాం జీవానాం అధిపతి పశుపతి. సమస్త శరీరములను పశువులతో పోల్చారు. ఎందుకంటే జడాత్మికమై ఉన్నటువంటిది కాబట్టి, స్వయం వ్యవహారం దాంట్లో లేదు. అందువల్ల దేహాన్ని పశువుతో పోల్చారు. అంటే ఆ దేహానికి పశుపతిగా ఈశ్వరుడు మరి హృదయమునందుండి ఈ యొక్క దేహానికి ముకుతురాడుగా ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాస పట్టి ఆడిస్తున్నటువంటి విధానము. కాబట్టి మనలో నిరంతరంగా రోజుకు 21,600 సార్లుగా ఈ దేహంలో శ్వాస సంచారం జరుగుతుందని చెప్పానంటే అది ఈశ్వరుని యొక్క ఆధారం. ఈశ్వరుడే ఆయన అధిష్టానం. మన చేతుల్లో శ్వాస లేదు, మనం ఆడిస్తే ఆడటం లేదు. అది ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రంతో సంచారం జరుగుతూ ఉన్నది. ఆయన ఆజ్ఞ, ఆ శ్వాసకు ఆయన ఆజ్ఞ సంచారం జరుగుతూ ఉన్నది. మనం ఎట్లా అన్నా కానీ మెలకువతో ఉండవచ్చు, నిద్రపోతూ ఉండవచ్చు, తిరుగుతూ ఉండవచ్చు, ఏ కార్యాల్లో మునిగినప్పటికీ కూడా నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ శ్వాస అనేది తన పాటికి అది సంచారం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా జరిగే విధానములో సర్వేశ్వరుడే ప్రాణపతిగా, ప్రాణనాథుడుగా ఉన్నాడు అని పరమాత్మ గీతలో చెప్పే మాట. బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ్య ఈశ్వర సర్వభూతానాం. కాబట్టి భగవంతుడు సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడు, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. కాబట్టి వ్యాపకత్వం చూసినట్లయితే ఆకాశం అనేది అంతటా ఉన్నది, ఆకాశం అంతటా ఉన్నది. గాలి అంతటా ఉన్నది, అగ్ని వేడి అంతటా ఉన్నది, శీతలం జలం అంతటా ఉన్నది, పృథివీ సంబంధ కణజాలం, అణువులు, పరమాణువులు, ధూళి కణాలు అంతటా ఉన్నాయి. కాలం అంతటా ఉన్నది. భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యాపక పదార్థాలు. సర్వవ్యాపకత్వం అన్నప్పుడు ఆకాశము వ్యాపకమే, వాయువు వ్యాపకమే, కాలము వ్యాపకమే, బ్రహ్మము వ్యాపకమే, ఈశ్వరుడు వ్యాపకమే. అంతటా నిమృతమై నిండి ఉన్న విధానం కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు ఈశ్వర సర్వభూతానా హృతదేశే అర్జున తిష్టతి. ప్రతి ఒక్క వ్యక్తి శరీరంలో ఈశ్వరుడు లోపలే ఉన్నాడు. కాబట్టి భగవంతుని కోసంగా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. కనుక ఆ దేవదేవుడు నీయందే కొలువై ఉన్నాడు. అందువల్ల ఈ శరీరాన్ని దేవాలయముగా చెప్పుకొచ్చారు. దేహో దేవాలయ. అందువల్ల ఈ దేహాన్ని దేవాలయంగా మలుసుకుని మహాత్ములై యోగులై ఉన్నటువంటి వారు తన దేహమునందే ఆ దేవదేవుణ్ణి ఆరాధించి అక్కడే ఆయన ప్రసన్నం చేసుకొని మరి దివ్యమై ఉన్నటువంటి మోక్షధామాన్ని చేరుకుంటూ ఉన్న విధానం. కాబట్టి ప్రకారముగా ఈశ్వరుడు సకల జన మనస్సాక్షిభూతో అంతరాత్మ. అంతరాత్మ సకల జన మనస్సాక్షి. లోపల భగవంతుడు ఉన్నాడు, మనస్సాక్షిగా ఉన్నాడు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కార్యము మనస్సులో ప్రింట్ అవుతూ ఉన్నది. మనస్సుకు తెలియకుండా ఎవరు కూడా ఏం చేసే అవకాశాలు లేవు. చిత్రగుప్తుడు అని చెప్పి అంటూ ఉంటారు. యమలోకంలో ఉండి చిత్రగుప్తుడు అందరి లెక్క ఆయన రాస్తున్నాడని చెప్పని. కాబట్టి ప్రతి మానవుని లెక్క యమలోకంలో చిత్రగుప్తుని చేతిలో ఉన్నది. మరణించిన తర్వాత నరకానికి పోయినప్పుడు అక్కడ వాని విషయమై సమాచారం అంతా తెలిసి ఆ చిట్టా తెరిచి దాంట్లో మరి ఏముందో చూసి పుణ్యం ఉందా పాపం ఉందా అనే విషయాన్ని బాగా పరికించి పాప విధానం ఉంటే నరకలోకంలో దుఃఖాలు పొందింపజేసి పుణ్యం ఉంటే స్వర్గానికి పంపించటం అన్నటువంటి విషయంగా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా చిత్రగుప్తుడు మన లెక్కంతా రాస్తూ ఉన్నాడు. యమలోకంలో అందరి లెక్కలన్నీ యమలోకంలో ఉన్నాయని చెప్పనే మాట. కానీ వాస్తవం చూసినట్లయితే చిత్ర అంటే బొమ్మ, గుప్తం అంటే దాయటం. ప్రతి ఒక్కని యొక్క లెక్క
మరి మన మనస్సు అనేటువంటి చిత్రగుప్తుని యందు ఉన్నదన్నమాట. కాబట్టి చిత్రగుప్తుడు అనేది ఏంటంటే మన మనస్సే దాంట్లో లెక్కంతా రాయబడతా ఉన్నది. ఏ పూట కాపూట ఏమి చేశావో, ఎవరికి ఉపకారం చేశావో, ఎవరికి మేలు చేశావో, ఎక్కడెక్కడ సత్సంగాలు చేశావో, మహాత్ములు సేవించుకున్నావో, జ్ఞానాన్ని ఆర్జించుకున్నావో, పుణ్యం ఆర్జించుకున్నావో, ఇతరులను బాధించి వేధించి హింసించి దోసుకొని ఇతరులను బాధించే విధానంగా పాపం చేసుకున్నావు, ఏవన్నీ కూడా మరి మనస్సు అనే దాంట్లో ప్రింట్ అవుతూ ఉన్నాయి. మనస్సులో ముద్ర పడకుండగా ఎవరు ఏ కార్యం చేసే అవకాశాలు లేవు. మనస్సులో ప్రింట్ కాకుండా ఎవరు ఏ కార్యం చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా మనసును ముందు పెట్టుకోవాలి. మనసును ముందు పెట్టుకుని ఆ కార్యాలు చేయాల్సి వస్తుంది. మనం ఏ పని చేసినా కానీ మనస్సులో ముద్ర అయిపోతూ ఉన్నది. మనస్సులో పడ్డటువంటి ముద్రలు మనం చెరిపేసే అవకాశాలు లేవు. బ్లాక్ బోర్డు మీద రాస్తే ఒకవేళ చెరిపేసుకోవచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. కానీ మనస్సులో ప్రింట్ అయినటువంటి ముద్రలు మరి చెరిగిపోయేటువంటివి కావు, అట్లాగే ఉంటాయి. అయితే లోపల ఉంటాయి, మన మతికి తోయవు. కానీ జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ మళ్ళీ వస్తాయి బయటికి. సందర్భానుగుణ్యముగా మళ్ళీ అవన్నీ కూడా మనకు స్మృతి పదంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకారముగా మనస్సు అనేటువంటిది అందరి చిత్రగుప్తుని చిట్టాగా భావించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాణం పోయిన తర్వాత అందరూ కూడా ఆ చిట్ట ఇక్కడి నుంచి పట్టుకుపోవాల్సి ఉంటుంది. ఎవరి చిట్ట వాళ్ళు మూసుకుపోవాల్సిందే. వాయువు గంధాన్ని వాసయాత్ స్వామి చెప్పిన మాట. ఎట్లయితే వాయువు గంధాన్ని మోసుకుపోతుందో, ఏ విధంగా అగ్ని హవ్యములు మోసుకుపోతాడో, కాబట్టి హవ్యములు మోసుకుపోయేటువంటి అగ్నిదేవుడు ఆయా దేవతలకు సమర్పిస్తాడు. అనగా ఋత్వికులు అగ్నియందు ఆయా మంత్రాలను ఉచ్చారణ చేస్తూ ఏ దేవతను ఉద్దేశించి స్వాహ చేస్తారో, స్వాహాకారాలు చేస్తారు, సమర్పిస్తారో, అగ్నిలో వేల్చేటువంటి వాట్లను మరి ఆ యొక్క అగ్నిదేవుడు మరి హవిస్సులను తీసుకువెళ్ళి ఆయా దేవతలకు అందిస్తారని చెప్పేసి అని. అందువల్ల అగ్నిని హవ్యవాహన అనే మాట చెప్పుకొచ్చారు. అట్లనే వాయువుని గంధవాహన అన్నారు. కాబట్టి వాయువు ఏం చేస్తుందని చెప్పనంటే, ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే పదార్థాలు ఉంటాయో వాటిల్లో ఉన్న గంధాన్ని మోసుకుపోతుంది. కాబట్టి ఆయన గంధవాహన అన్నారు. ఆ ప్రకారంగా మరి ఈ జీవుడు కూడా పుణ్యపాపాలను మోసుకుపోయేటువంటి వాడు. మన మనస్సులో ఏం పెడితే అవే రేపు వెళ్ళిపోయేటప్పుడు మరి అవన్నీ కూడా జీవుడు తీసుకుపోవాల్సి ఉంటుంది. ఏం వదిలిపెట్టే అవకాశాలు లేవు. కాబట్టి సూక్ష్మ దేహంలో ఉన్నటువంటివి అని అనుకోండి. సూక్ష్మ దేహములో ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, దశవిధ ప్రాణవాయువులు. ఇవన్నీ కూడా సూక్ష్మ దేహం యొక్క పరివారం. సూక్ష్మదేహం యొక్క పరివారం. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు. ఇక సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి దైవీ సంబంధమై ఉన్న గుణాలు, ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు రెండూ ఉంటాయి. ఈ దైవీ గుణాలు, ఆసురీ గుణాలను తోడు చేసుకుని లోకంలో మానవులు తమ వ్యవహారములు చేస్తూ ఉన్నారు. దైవీ గుణాలను ముందు పెట్టుకుని వ్యవహారం చేసేవాళ్ళు ఉన్నారు. ఆసురీ గుణాలను ముందు పెట్టుకుని వ్యవహారం చేసేవాళ్ళు ఉన్నారు. మనం ఇరు వర్గాలను సమాజంలో చూడవచ్చు. ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారో, ఎట్లాగా వాళ్ళ మాట తీరున్నదో, ఎలాంటి కార్యములు చేస్తూ ఉన్నారు, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి లోన ఉన్నటువంటి సూక్ష్మదేహంలో ఉన్నటువంటి దైవీ గుణాలను ముందు పెట్టుకుని తమ జీవన విధానం కొనసాగించుకునే విధానంగా ఉన్నవాళ్ళు భక్తులుగా యోగులు, భక్తులు యోగులు.
వీళ్ళందరూ కూడా దాదాపుగా దైవీ గుణాలనే ఆశ్రయించి వ్యవహారం ముఖ్యంగా చేసే విధానం ఉంటుంది. ఇక రెండవ వర్గం ఆశ్రయ గుణాలు. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానం అభిజాతస్య పార్థ సంపదం ఆసుర్యం. ఇత్యాది ఏది ఉన్నాయో ఆశ్రయ గుణాలు అవి ముందు పెట్టుకుని చాలామంది తమ తమ జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆశ్రయ గుణాలతో వ్యవహరించేవారు ఇక లోకంలో అరాచకములు, దోపిడీ, హింస, ఇతరులను నివేదించటము, బాధించటము ఇవన్నీ కూడా ఆశ్రయ గుణాల వల్ల జరుగుతున్నటువంటి విధానము. అదే దైవ గుణాలను గనక ఆశ్రయించినటువంటి వారు లోకానికి మేలు చేస్తారు, మంచి చేస్తారు, 10 మందికి ఉపకారం చేస్తారు, మంచితనంగా ప్రవర్తిస్తారు, మంచి మాట తీరు బాగా ఉంటుంది, వ్యవహారం బాగా ఉంటుంది, అందరి పట్ల అనురాగము, ప్రేమ కలిగి ఉంటారు, ఇతరులు ఉపకారం చేసే విధానం ఉంటారు. ఇవన్నీ కూడా దైవీ గుణాలను ఆశ్రయించి ఉన్న క్రియలు. ఈ ప్రకారంగా మరి ఈ దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు రెండూ కూడా సూక్ష్మదేహంలోనే ఉంటాయి. ఆశ్రయ గుణాలని అనగదొక్కి దైవీ గుణాలతో వ్యవహరించేవారు బుద్ధిశాలులు, బుద్ధిమంతులు. దైవీ గుణాలను అనగదొక్కి ఆశ్రయ గుణాలను పెంచుకొని వ్యవహరించేటువంటి వారు ఈ ఆశ్రయ సంబంధమై, రాక్షస సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి వారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ గుణాలతో కార్యాలు చేస్తారో వాటి సంబంధమై ఉన్న సంస్కారాలు సూక్ష్మదేహంలో వచ్చి పడతా ఉంటాయి. నువ్వు ఏ కార్యం అన్నా చెయ్యి, సూక్ష్మదేహంలో పడాల్సిందే. దాంట్లో పడకుండా ఎవడూ కూడా ఏ కార్యం చేసే అవకాశం లేదు. ఒకవేళ మనసు అనే వస్తువు లేకుండా మీరేమన్నా చేయగలిగే అవకాశం ఉందేమో చూడండి. ఏ కార్యమైనా కానీ మనస్సు లేకుండా మీరు ఏ కార్యమైనా చేసే అవకాశం ఉందేమో చూడండి. కాబట్టి మనస్సు అనేది ప్రధానం. కళ్ళు లేని వాళ్ళు మిగతా కార్యాలు చేస్తూ ఉన్నారు. చెవులు లేని వాళ్ళు అనగా బదిరులు, చెవిటి వాళ్ళు కార్యాలు చేస్తూ ఉన్నారు. నోరు లేని వాళ్ళు అంటే వాక్కు లేని వాళ్ళు, మాట లేనటువంటి మగవాళ్ళు వాళ్ళు కార్యాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్కు లేకపోయినా కార్యాలు ఆగలేదు. నేత్రేంద్రియం అంధులు, నేత్రేంద్రియం లేకపోయినా వ్యవహారం పనిచేయకపోయినా వాళ్ళ కార్యాలు ఆగలేదు. శ్రోత్రేంద్రియం చెవిటి వాళ్ళు, బదిరులు, ఆ ఇంద్రియం లేకపోయినా వాళ్ళ పనులేమీ ఆగలేదు, మిగతా పనులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నేత్రాలు లేకపోయినా పనులు జరుగుతూ ఉన్నాయి, చెవులు లేకపోయినా పనులు జరుగుతూ ఉన్నాయి, వాక్కు లేకపోయినా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ మనసు లేకుండా పనులు జరిగే అవకాశం ఉందేమో చూడండి. కాబట్టి మనస్సు లేకుండా ఏ కార్యం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియాలు కానీ. కర్మేంద్రియములు అంటే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. వీటిలో ఏది వ్యవహారం లోపించినా కానీ అటనే జ్ఞానేంద్రియాలు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. వీటిలో ఏది లేకపోయినా మిగతా వ్యవహారాలు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. కానీ అంతరేంద్రియముగు మనస్సు లేకుండా మాత్రం ఏ కార్యము జరగదు. ఒక మనసును పెట్టి పక్కన ఏదైనా చేద్దామంటే చేసే అవకాశాలు లేవు. కాబట్టి అన్ని ఇంద్రియాలకు, కర్మేంద్రియాలకు కానీ జ్ఞానేంద్రియాలకు కానీ అన్నింటికీ మూలం వ్యవహారాలకి మనస్సు అన్నమాట. కాబట్టి ఆ మనస్సు అనే వస్తువు లేకుండా మనం ఏ కార్యం చేసే అవకాశం లేదు. అందువల్ల మనస్సును ముందు పెట్టుకుని మనం ఆ కార్యాలు చేయాల్సి వస్తుంది. ఆయా కార్యములు చేసినప్పుడు మరి మనస్సులో ముద్రలు తప్పనిసరిగా పడతాయి. దాంట్లో పడ్డ ముద్రలే సంస్కారములు అంటారు. కాబట్టి ప్రకారముగా వివేకముతో జీవించేటువంటి వారు పుణ్య సంబంధమై ఉన్న సంస్కారాలని వాళ్ళు సూక్ష్మదేహంలో భద్రపరుచుకుంటూ ఉన్నారు. వివేక రహితులై ఉన్నటువంటి వారు తామస గుణాలను ఆశ్రయించి నానా దుండగ కార్యాలు ఆచరించి తద్వారా వచ్చేటువంటి పాప సముదాయాన్ని సూక్ష్మదేహంలో నింపుకుంటూ ఉన్నారు.
కాబట్టి ఈ ప్రకారముగా రేపు ప్రయాణమైపోయేటప్పుడు ఈ జీవుడు మరి సూక్ష్మదేహము తత్సంబంధమై ఉన్న పరివారం మొత్తం కూడా వాడు పట్టుకుపోవాల్సి వస్తుంది. ఎట్లయితే మనం ఎక్కడ వాయుదేవుణ్ణి గంధవాహన అన్నాము, అగ్నిదేవుణ్ణి హవ్యవాహన అని చెప్పి అన్నాము, అట్లాగా ఈ యొక్క జీవుడు పుణ్యపాప సంబంధ వాహన. ఎన్ని మోసుకుపోతాడు, ఇక్కడ పెట్టిపోయే అవకాశాలు లేవు. ఈ విశ్వంలో ఉన్నటువంటివి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటివి మాత్రమే ఇక్కడ పెట్టిపోవాల్సి ఉంటుంది. జీవ సంబంధమై ఉన్నటువంటి వాటిలను మాత్రం వాడే పట్టుకుపోవాల్సి వస్తుంది. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటివంటే ఈ విశ్వం జగత్తు, భూమి, జలము, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సొత్తు, ఈశ్వర సొత్తు. భూమి ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి భిన్నా ప్రకృతి, ఇది మే నాది అని పరమాత్మ అంటాడు. ఈశ్వరుడు మే అంటే నాది అని అర్థం, నీది కాదు. ఏమి నీదై ఉంటే నువ్వు పట్టుకుపోవచ్చు, వాడు పట్టుకుపోతున్నాడు. మనకంటే ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎవరైనా ఏవైనా పట్టుకుపోగా చూశారా? లేదు. ఇంతకాలం ఒక సృష్టి ఆరంభం అయినప్పటి నుంచి ఎంతోమంది ఈ లోకంలోకి వచ్చారు, కొద్ది కాలం ఉన్నారు, అసూలు బాసి ప్రయాణం కొనసాగించారు. ఇది పోయేటప్పుడు ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి వాట్లను ఎవడు కూడా పట్టుకుపోయే అవకాశాలు లేవు. కానీ మరి ప్రయాణం చేసేది జీవుడు కాబట్టి వానికి సంబంధించి ఉన్నటువంటి వాట్లను వాడు పట్టుకుపోవాలి. ఇక్కడ పెట్టిపోయే అవకాశాలు లేవు. జీవ సంబంధమై ఉన్నటువంటి పరివారాన్ని, సముదాయాన్ని మొత్తం పట్టుకుపోవాల్సిందే. ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ప్రయాణం అనేది ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది ప్రయాణం. అయితే ఏ పూట అన్న విషయం మాత్రం క్లారిటీ లేదు, కానీ పోవటం మాత్రం తథ్యం అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు మరి పోయే విధానములో ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి వాటిని ఇక్కడే పెట్టేయాలి. జీవ సంబంధమై ఉన్నటువంటి వాటిలో మాత్రం జీవుడు వాట్లను పట్టుకుపోవాల్సి ఉంటుంది. అవి పెట్టుకోవడానికి అవకాశాలు లేవు ఎక్కడ. కనుక ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి వాట్లను పట్టుకుపోయే అవకాశాలు లేవు. జీవ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను వదిలిపెట్టి పోయే అవకాశాలు లేవు. కాబట్టి జీవ సంబంధమై ఉన్నటువంటివి ఏంటంటే సూక్ష్మదేహంలో చేరి ఉన్న పరివారం. అవి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, వాటి సముదాయంగా ఏర్పడ్డటువంటి పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు, వాటి సముపార్జనకు హేతువుగా ఉన్నటువంటి లోన దైవీ గుణాలు, ఆశ్రయ గుణాలు, ఈ మొత్తం కూడా జీవుడితో పాటు మొత్తం ప్రయాణం చేస్తాయి. వాడు ఏ దేహంలోకి మళ్ళీ ప్రవేశించాడో ఆ దేహంలోకి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ ఏ దేహం ధరించడం జరుగుతుందో ఆ దేహాల్లోకి పోయినప్పుడు అక్కడ మళ్ళా ఇవన్నీ కూడా వినియోగంలోకి వస్తాయి. ఏవి? కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, ఇవన్నీ కూడా ఆయా దేహాల్లోకి పోయినప్పుడు అక్కడ మళ్ళీ వ్యవహారంగా అవి ఉంటాయన్నమాట. ఎందుకంటే విడిచిపెట్టిపోతే రేపు రాబోయే దేహంలో ఆ వ్యవహారం కొరవబడుతుంది. నేత్రేంద్రియం జారి విడుచుకున్నావా అంటే రేపు రాబోయే దేహంలో కన్నులు కనపడే విధానం ఉండదు. శ్రోత్రేంద్రియం జారి విడుచుకున్నావు అంటే రేపు రాబోయే దేహంలో వినే అవకాశం ఉండదు. వాగేంద్రియం వదిలిపెట్టిపోయావు అంటే రేపు రాబోయే దేహంలో మాటలు ఉండవు. కాబట్టి ఈ ప్రకారంగా ఇవి వదిలిపెట్టిపోయే అవకాశాలు ఉండవు అన్నమాట. వదిలిపెట్టిపోయే అవకాశాలు ఉండవు అనేదానికి ఎట్లా నిర్ధారణ? మరి కొంతమంది లోకంలో పుట్టినప్పుడు కన్నులు లేకుండా పడుతూ ఉన్నారు, చెవులు వినపడకుండా ఉండే విధానంగా పడుతూ ఉన్నారు.
కొంతమంది మాట లేకుండా మోగవారుగా పుడుతూ ఉన్నారు. బహుశా వీళ్ళేమన్నా గత జన్మలో అక్కడ ఇంద్రియాలు ఏమైనా జార విడుచుకున్నారా? ఒకవేళ వారు జార విడుచుకోవడం కారణంగా ఈ దేహంలోకి వచ్చాక వాళ్ళకు చూసే అవకాశం లేకుండా పోయిందని, వినే అవకాశం లేకుండా పోయిందని, అనే అవకాశం లేకుండా పోయింది అని. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్న ఇంద్రియాలు గత దేహంలో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడేమన్నా కొన్ని మర్చిపోయి వాడు ఏమన్నా వదిలిపెట్టి వచ్చాడా అనేటువంటి విధానంగా సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఎందువలన లోకంలో మరి అంధుల్ని, బదిరుల్ని, మగవాళ్ళని చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా సంబంధమై ఉన్న ఇంద్రియాలు గత దేహంలో నుంచి తెచ్చుకోవటం వాళ్ళు మరిచిపోయి బహుశా వచ్చి ఉండవచ్చేమో అని చెప్పని. అలాగా జరిగే వ్యవహారం కాదు. కాబట్టి ఈశ్వర నియంతై ఉన్నటువంటి ఈశ్వర నియమితమై ఉన్నటువంటి విధానములో ఏ జీవుడు కూడా నిష్క్రమణం ఉత్క్రమణం ఈ దేహము నుంచి వెడలిపోయే నాడు మరి ఆ శరీరములో ఏ యొక్క సూక్ష్మ దేహం ఉన్నదో ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి సముదాయము జార విడుచుకుని వదిలిపెట్టి మర్చిపోయి ఎక్కడో పెట్టి పోయే విధానం అంటూ ఉండదు అక్కడ. అది ఈశ్వర శాసనం. ఒకవేళ నీవేమన్నా ప్రయాణం చేయాల్సి వస్తే కాశీయో బదిరో ఎక్కడ ప్రయాణం చేయాల్సి వస్తే ఏవైనా కొన్ని మందులు కానీ, బిల్లలు కానీ, వస్తువులు కానీ, టికెట్లు కానీ, డబ్బులు కానీ, సెల్ ఫోన్లు కానీ మర్చిపోయి నువ్వు ట్రైన్ ఎక్కవచ్చు. తీరా చూసుకున్న తర్వాత అయ్యయ్యో అని తలబాదుకోవచ్చు. ఇలాంటి యొక్క పొరపాట్లు నీకు జరుగుతాయేమో కానీ సృష్టి విధానంలో జరిగే విధానం కాదు. కనుక ఉత్క్రమణ సమయంలో ప్రయాణం చేసే విధానంలో జీవుడు ఈ దేహము నుంచి ప్రయాణం చేసే విధానంగా ఉన్నప్పుడు మరి ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా జారిపోయేది లేదు, మరిచిపోయి దేహంలో పెట్టి వెళ్ళిపోయేది లేదు. అన్నీ కూడా సూక్ష్మ దేహంతో పాటే వచ్చేస్తాయి. మరి పుట్టిన తర్వాత ఎందువల్ల అంధులయ్యారు, చెవిటి వారయ్యారు, మోగవాళ్ళు అయ్యారు అని చెప్పి అన్నట్లయితే లోన ఇంద్రియాలు ఉన్నాయి కానీ స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలలో ఏదో ఫాల్ట్ ఉంది. నేత్రంలో ఏదో కొంత మరి నిర్మాణ విధానంలో ఫాల్ట్. అందువల్ల దృశ్యం బాగా కనపడదు. వాటికి చికిత్స చేస్తూ ఉన్నారు. ఈనాడు కన్నులు మారుస్తూ ఉన్నారు, వేరే కన్ను పెడతా ఉన్నారు, చూపు వచ్చేస్తుంది కదా, లోన ఇంద్రియం ఉన్నట్లేక. కొంతమంది నేత్రదానం చేస్తూ ఉన్నారు ఈనాడు. నేత్రదానం చేస్తే ఆ నేత్రాన్ని ఎవరైతే కన్నులు కొంచెం డ్యామేజ్ అయ్యాయో ఆ నేత్రం మారిస్తే లోన నుంచి చూపు వస్తుంది. కాబట్టి లోన ఇంద్రియం ఉన్నది, సూక్ష్మదేహంలో ఉన్నది. అందుచేత సూక్ష్మదేహం నుంచి ఏవి కూడా జారిపోయాయి, వీడిపోయాయి, మర్చిపోయి వచ్చేది అనేదేం లేదు. సూక్ష్మదేహములో ఉన్నటువంటివన్నీ కూడా ప్రయాణం చేస్తాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, వాటితో పాటు లోన ఉన్నటువంటి మరి ఆసురీ సంబంధ గుణాలు, దైవీ సంబంధ గుణాలు, సాత్వికము, రాజస్యకము, తామస్యకము, వాటి ద్వారా ఏర్పడేటువంటి పుణ్యపాప సంబంధ సంస్కారములు, ఇవన్నిటిని కూడా తీసుకుని జీవుడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇతడు కూడా వాహనుడే. కాబట్టి ఆయన్ని గంధవాహన అన్నారు వాయువుని, ఈ అగ్నినేమో హవ్యవాహన అన్నారు. కాబట్టి అగ్నిలో వ్రేలిసేటువంటి ఏ యొక్క దేవతను ఉద్దేశించి హవిస్సులు అగ్ని యందు వ్రేలుస్తారో, ఆకుతులు సమర్పిస్తారో అవి ఆయా దేవతల్ని చేరినట్లుగా మనం చెప్తున్నమాట. అట్లాగా ఈ జీవుడు కూడా తను సంపాదించుకునేటువంటి ఉభయ కర్మలు, పుణ్యకర్మ, పాపకర్మ, వాటిని అనుసరించి అతడు లోకాంతర గమనం చేసే విధానము అని చెప్పని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ దేహము నుండి నిష్క్రమించటం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేహము నుండి లోన ఉన్న జీవుడు నిష్క్రమించటము అనగా దేహము నుండి విడలి వెళ్ళిపోవటము, అంతిమ ప్రయాణము అనేది అందరికి ఎరిగి ఉన్న విషయమే. అయితే దేహము నుంచి విడలిన తర్వాత, దేహము నుంచి బయటపడిన తర్వాత అక్కడి నుంచి వాడు ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఏ ఏ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, లోకాంతర గమనం ఉన్నదా
లేక ఇక్కడే మరొక దేహాలు పొందే విధానంగా ఉన్నదా అనే విషయం అంతా కూడా వారి దేహము నుంచి బయటపడిన తర్వాత అక్కడ ఉన్న కర్మ చట్టం దాన్ని అనుసరించి ఈశ్వరాజ్ఞగా ఇక ఆ జీవుడు ప్రయాణం చేయటం లాంటిది మనం చెప్పుకుంటున్న విషయము. అందుచేత అక్కడి నుంచి ఆ జీవుడు తన యొక్క సూక్ష్మ దేహముతో ఏ ఏ లోకాలకు గమనం చేస్తాడో ఆయా లోకాలలో మళ్ళా ఆయా శరీరాలు పొంది అక్కడ కొద్ది కాలం నివాసంగా ఉంటాడు. నివాసంగా ఉంటాడని చెప్పినట్టు శాస్త్రం. త్రయీ విద్యా సోమపాపోత పాపాహ స్వర్గతిం ప్రార్థయంతే. అక్కడ చాలా కాలం పాటు ఉంటారని చెప్పనేటువంటి మాట. ఈ ప్రకారంగా లోన ఉన్న జీవుడు తన పరివారముతో బయలుదేరే విధానం కాబట్టి ఎవరెవరు ఏ ఏ కర్మ ఆర్జించుకోవటం అనేది ఉంటుందో మరి వాళ్ళు అవన్నీ కూడా తామే మోసుకుపోవాల్సి ఉంటుంది. తిరిగి మరలా ఆ కర్మను రాబోయే దేహాలలో అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి కర్మలు ఆచరించేటువంటి వారు ఒకంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మనం ఎట్టి కర్మలను ఆచరిస్తున్నామో అనే విషయాన్ని మనం చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఆ కర్మలు చేసినప్పుడు సంబంధమై ఉన్న సంస్కారాలు మనస్సు లోపల వచ్చి పడతా ఉన్నాయి. అవి ఎక్కడికో పోవటం లేదు. మానవులు సంపాదించే డబ్బంతా బ్యాంకులోకి పోతుంది కదా. 1,00,000 సంపాదించావు, సాయంత్రం కల్లా మధ్యాహ్నం కల్లా ఆ 1,00,000 బ్యాంక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మానవులు సంపాదించేటువంటి యొక్క సంపద డబ్బంతా కూడా బ్యాంకులకు పోతున్నట్లుగా మనం సంపాదించేటువంటి పుణ్య పాప సంబంధ రాశులు సూక్ష్మ దేహంలోకి పోతూ ఉన్నాయి. అందుచేత దాన్ని అందరూ కూడా మరి కొంత గమనించుకుని కార్యాలు ఆచరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చేసిన కర్మ నీ యొక్క సూక్ష్మ దేహంలోనే పడుతుంది. సామెత ఉన్నది, బురదలో రాయేస్తే ఆ బురద తన మీదే పడుతుంది అనే మాట ఏదో చెప్తారు సామెత. అట్లాగా తాను చేసేటువంటి కర్మలు మరి ఆ సూక్ష్మ దేహముకు మనస్సు లోపల పడటం కారణంగా మనస్సాక్షి భూతోంతరాత్మా సకల జన మనస్సాక్షి భూత అంతరాత్మా ఈశ్వర. మరి ఈశ్వరుడు సకల మానవుల మనస్సులకు ఆయన సాక్షి అనే మాట శంకరులు ఎక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నటువంటి మాట. కాబట్టి మనస్సు ప్రధానమైనటువంటి యొక్క వస్తువు. మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె కామరాగ రోషమత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్ మనంబె దృశ్యమంతయున్ క్రమంబుచే నిరింగినన్ అని రాముడు ఆంజనేయ స్వాముల వారితో చెప్పే మాట సీతారామాంజనేయులు. మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె కామరాగ రోషమత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మమున్ మనంబె బంధమోక్షముల్ మనంబె సర్వదృశ్యమున్ క్రమంబుచే నిరింగినన్. చాలా మంచి బోధ వీటిలో ఉందన్నమాట. ఈ శ్లోకం చెప్పాలంటే పద్యం చాలా టైం తీసుకుంటుంది, అంత విషయం దీంట్లో ఉంది. మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిన నేమియుతోపకుండు నమ్మన మటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గిదోచు ఈ ఘనతర బంధ మోక్షమయ కారణ కార్యములెల్ల తానయై అనిశములో వెలిందిరుగు నారయనెమ్మనమట్లుగావునన్. మనస్సు ఎట్లా ఉందని చెప్పనంటే మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిన నేమియుతోపకుండు. ఆ మనస్సు నిద్రలో మరి మునకేసిందా, నిద్రలోకి వెళ్ళిపోయిందా అంటే నీకేం తోస్తూ ఉన్నాయి, ఏం తెలుస్తూ ఉన్నాయి చెప్పండి. ఒక్కసారి గాఢ నిద్ర వహించావు అంటే గాఢంగా నిద్రపోయావు అని చెప్పానంటే
ఏమీ తెలియబట్టం వల్ల లోపల మొత్తం బయట ఉన్నవన్నీ కూడా బంద్. బయట ఎవరున్నారో బంధువులు, భార్య, బిడ్డలు, మనవళ్ళు, ముదుమనవళ్ళు, సంపదలు, సకల ఐశ్వర్యములు ఇవన్నీ కూడా మొత్తం మరుపు వచ్చేసాయి. ఏమి తెలియదేక వాటి గురించి ఏం తెలియదు. తిరిగి మరలా ఆ మనస్సు అనేది బయటకు వస్తే కదా నీకు ఇవన్నీ ఉన్నట్లు. అట్లాగే ఉండిపోయిందా, అటే వెళ్ళిపోయావా, అంతే సంగతి లెక్క, ఏమి లేదు. మనసు శిశుప్తి ఎందన సిమరజ్ఞనేమియుతోపకుండు నమ్మన మటు మేలు కొన్నను సమస్త జగంబులు గలిగిదోసు. ఆ మనసు అనేది మేలుకుంటే కదా అన్ని తోసేది. కాబట్టి మరణానికి సుషుప్తికి పోలిక. మరణంలో సుషుప్తిలో ఏమీ కూడా తెలియకుండా పోతుంది కదా. బయట ఉన్నప్పుడు ఎంపర్లాడతాం, బాధపడతాం, బెంబేలు ఎత్తిపోతాం, ఏడుస్తారు, దుఃఖపడతారు, అలమటిస్తారు, అశాంతికి గురవుతారు, బాధకు గురవుతారు, పరిపరి విధాయకాల మనస్తాపాలకు గురవుతారు. సుషుప్తికి పోయావనుకో ఏమి లేదు, ఏమి లేవు. అట్లదే మరణం కూడా. మరణంలో అడుగు పెట్టావు అంటే ఎగలేదు ఇక. సుషుప్తి ఎందెన సిమరజ్ఞనేమియుతోపకుండు నమ్మనమటు మేలుగాంచిన నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు. మళ్ళీ మేలుకుంటే కదా, ఆ మేలుకునే విధానం ఉండటం చేత దాన్ని నిద్ర అన్నావు. మేలుకునే విధానం లేకపోతే దాన్ని శాశ్వత నిద్ర అన్నావు. మళ్ళా మనసు మేలుకున్నదా అది నిద్ర అన్నావు. ఒకవేళ మనసు మేలుకోవటం కనుక లేకపోయిందా అంటే శాశ్వత నిద్రపోయాడు. అనగా మరణంలోకి ప్రయాణం కొనసాగించాడు. మరణం వైపుకి మృత్యువు గుహలోకి అడుగులు వేశాడు అంటారు. ఏమీ తెలియదు. మనసు లేకపోతే ఏముంది ఇంకా? మనస్సే అన్నాడు. మనసు శిశుప్తి ఎందెన సిమరజ్ఞనేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గలిగి దోచు. ఈ ఘనతర బంధమోక్షమయ కారణ కార్యములెల్ల తానయ్య నిశములో విలిందిరుగునారయ నెమ్మనమట్లుగా ఉన్న బంధాలకి, మోక్షాలకు, సుఖానికి, వేదనకు, బాధలకు అన్నిటికీ మనసు అనేటువంటి యొక్క వస్తువే కారణమవుతుంది. అన్నింటికీ మనస్సే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్త ముక్తి నిర్విషయం స్వతం. కాబట్టి మానవుని వ్యవహారం అంతా మనస్సు కాడే ఉన్నది. ఇంద్రియములు కేవలం ఉపకరణములు. మనసు అనేటువంటి యొక్క వస్తువుకు ఉపకరణములు ఇంద్రియాలు. కనుక మనసు అనేది ఏది సందర్భం వస్తుందో ఆ ఇంద్రియాన్ని వాడుకుంటుంది. ఏదైనా సినిమాలో పోయి కూర్చున్నావు, అక్కడ నేత్రేంద్రియంతో సంబంధం కాబట్టి మనసు అక్కడ ఉంటుంది, నేత్రేంద్రియంతో ఆస్వాదిస్తుంది. అదే భోజనం కాడు కూర్చున్నావు అంటే అక్కడ మరి ఆయా మనసు అనేది జిహ్వేంద్రియంతో సంబంధం పడి రసాలని ఆస్వాదిస్తుంది. ఈ ప్రకారంగా ఏ ఏ సందర్భాలలో ఆ మనసు అనేది ఆయా ఇంద్రియాలతో సంబంధం పడి వాట్లను ఆస్వాదించే విధానం ఉంటుంది. కనుక ఇంద్రియములతో మనసు సంబంధం గడకపోయిందా అంటే ఏవీ తెలియబడే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా మానవుడు అంటే మనస్సు, మనుగడ. మనస్సుతో జరిగే వ్యవహారమే మనుగడ. కాబట్టి దాన్ని మనం మంచిగా పెట్టుకోవాలనేది పెద్దలు చెప్పే మాట. మనస్సు మంచిగా ఉండాలి. మనస్సు బాగా ఉంటే నీ జీవితం బాగా ఉన్నట్లు. మనస్సు బాగా లేకపోయిందా నీ జీవితం దుర్భరమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనస్సును మంచిగా పెట్టుకో, మనస్సును కాపాడుకో అన్నారు. ఎట్లయితే మనం శరీరాన్ని మంచిగా పెట్టుకో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకో అంటున్నామో, ఎట్లా శరీర ఆరోగ్యం దెబ్బతింటే దాని ద్వారా ఎంత అవస్థపడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్న విషయమే. ఏ ఒక్క కొంచెం తేడా వచ్చినా మరి దానివల్ల బాధ పొందే విధానం. శరీరం బాగా లేకపోయినా ప్రత్యక్షంగా బాధ పొందే విధానం, మనస్సు బాగా లేకపోయినా పరోక్షంగా బాధ పొందే విధానం. కాబట్టి మనస్సు అనేది కనుక, ఎందుకంటే శరీరం అనేది ఈ జన్మ వరకే. ఒకవేళ శరీరం ఏమన్నా శిథిలమైనా, అదేమన్నా కొంచెం అనారోగ్యాల వల్ల గురై అది శిథిలమైనా, ఏదైనా కానీ
అది ఈ దేహం వరకే, ఈ జన్మ వరకే దాని యొక్క విధానం ప్రమాదం. కానీ మనస్సు గనక అది చెడిపోయిందా అని చెప్పనంటే, సూక్ష్మదేహం చెడిపోయిందా అంటే ఇక రాబోయే జన్మలన్నీ కూడా దానివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందువల్ల లోన ఉన్నటువంటి యొక్క మనస్సుని, సూక్ష్మదేహాన్ని సంరక్షణ చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఎందువల్ల అంటే మనస్సులోనే మనం అన్నీ కూడా పెట్టుకుని కూర్చున్నాం. నీ కర్మేంద్రియములు ఆ సూక్ష్మదేహంలోనే ఉన్నాయి. సూక్ష్మదేహం అంటే మనస్సు అంటాం, మనస్సునే సూక్ష్మదేహం అంటాం, సూక్ష్మదేహాన్ని మనస్సు అంటాం. రెండు కూడా ఒకే అంశమే. కాబట్టి దాంట్లోనే ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం చేరి ఉన్నాయి. మనస్సులోనే ఆశ్రయ సంపద, దైవీ సంపద చేరి ఉన్నాయి. ఆ మనస్సులోనే పుణ్యము, పాపము అన్నీ కూడా చేరుతూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో పెట్టుకునే విషయముగా అందరూ కూడా చాలా జాగ్రత్తగా మరి దానిని గమనించాల్సి ఉంటుంది. ఏ ప్రకారముగా శరీరంలో పడవేసిన పదార్థాలు అవి శరీరం మీద వాటి ప్రభావం చూపుతాయి. శరీరంలో పడ్డటువంటి పదార్థములు వాటి ప్రభావం దేహం మీద చూపుతాయి. అవి ఆరోగ్యం కలగజేసేవిగా ఉండవచ్చు, అనారోగ్యాన్ని కలగజేసేటువంటివిగా ఉండవచ్చు. మనం చాలా వరకు ఆరోగ్యం కలగజేసేటువంటి వాటికంటే అనారోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే అవగాహన లేక చాలా శరీరంలోకి మనం పంపిస్తున్న విధానము, తద్వారా వచ్చేటువంటి సమస్యలకు మనమే గురి కావాల్సిన విధానం అవుతుంది. అందరూ కూడా ఈ విషయంలో బాధపడుతున్న విధానమే. ఎన్ని ఆసుపత్రులు, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని రోగాలు, ఎన్ని మందులు, ఎన్ని ఎందుకు వచ్చాయంటే మన విచక్షణారహితముగా, అవగాహన రహితముగా శరీరములో వేసేటువంటి యొక్క పదార్థములు మన శరీరానికి ప్రమాదం తెచ్చిపెడుతున్న విధానాలు. దాని ద్వారా ఆసుపత్రుల్లో పడి నానా అవస్థలు పడేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే చేతులారా మన దేహాన్ని మనమే తినకూడని పదార్థాలని, తాగకూడని పానీయాలని లోన పోసి, లోన పడేసి ఆ శరీరం ఎట్లయితే రుగ్మతల పాలు చేసి దుఃఖాల పాలవుతూ ఉన్నామో, అట్లాగా సూక్ష్మదేహములో కూడా చాలా కర్మలు, చెయ్యరాని కర్మలు, దోష కర్మలు, ఇతరులను హింసించటము, బాధించటము, మానసికంగా వాళ్ళని వెదబెట్టించటము, ఇట్లా చాలా రకాలైనటువంటివన్నీ కూడా మానవుడు చేస్తూ ఉన్నాడు. ఆ చేయటంలో కూడా వాళ్ళు కొంత సంతృప్తిని పడుతూ ఉన్నారు. దుర్యోధనుడు పాండవుల్ని ఎంత ఇబ్బంది పెడితే అంత సంతోషం వాడికి. వాళ్ళు సుఖపడుతూ ఉన్నారంటే బాధపడతాడు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే సంతోషపడతాడు. ఇది మనం భారతంలో దుర్యోధనుని యందు మనం ఆ లక్షణం చూస్తాం. అట్లాగా మరి వాడొక్కడేనా, ఆ కాలంలో వాడేనా అని చెప్పని కాదు. అది మనకు వ్యాసులు ఒక పాత్ర చూపించాడు. అలాంటి యొక్క మనస్తత్వం గలవారు లోకంలో చాలామంది కోకొలలుగా ఉన్నారు. ఇతరులు బాధపడుతూ ఉంటే, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే, ఇతరులు ఇబ్బందులు పడుతూ ఉంటే సంతోషపడేటువంటి విధానాలు ఉన్న వ్యక్తిత్వములు అవి అంత శోభనిచ్చేటువంటివి కావు. కాలాంతరములో అవి వాళ్ళను దెబ్బతీసేటువంటివిగా ఉంటాయి. పరుడుగాడు పరమాత్మయగునయ విశ్వదాభిరామ వినురవేమ నడువేమన. పరుడుగాడు పరమాత్మయగునయ. కాబట్టి పరుడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం, దాంట్లో ఉంది పరమాత్మ. క్షేత్రజ్ఞం శాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ భగవంతుడే ప్రతి ఒక్క శరీరములో జీవుడుగా భాషిస్తున్న విధానం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. 15వ అధ్యాయం. మమైవాంశ, మమ అంశ, నా యొక్క అంశమే జీవుడు అని చెప్పిన పరమాత్మ అన్నాడు. మరి పరమాత్మ యొక్క అంశగా ఉన్నటువంటి యొక్క ఆ శరీరంలో ఉన్నటువంటి యొక్క జీవులను మనం అనేక రకాలుగా అలానే బాధ పెడుతూ ఉన్నాం, దుఃఖ పెడుతూ ఉన్నాం, వేదన పెడు. ఇలాంటి మనస్తత్వం కొంతమంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు.
ఆ విధంగా చేసి వాళ్ళు సంతోషపడే విధానం, దాని ద్వారా వచ్చే కర్మలకు వాళ్ళే రాబోయే కాలంలో గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని ద్వారా వచ్చే దోషాలు, పరుల తిట్టినంత పాపకర్మం బొబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయగునయ విశ్వదాభిరామ. చాలా మంచి పద్యం ఇది, వేమన చెప్పే మాట. ఇది రాసి పెట్టుకోండి గృహంలో. ఏదైనా జీవితంలో కొంత పాటించగలిగితే మనం చాలా వరకు పాపాల నుంచి రక్షింపబడేటువంటి వాళ్ళం అవుతాం. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు, పరుల కొట్టినంత పాపకర్మం బబ్బు, పరుల హింసించినంత పాపకర్మం బబ్బు. ఏకని చెప్పుకోవచ్చు. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మయగునయ. కాబట్టి ఇతరులను దోషించటం వల్ల మీకు అంశాన్ని రామాయణంలో దర్శించవచ్చు. ఆ లేడీ, బంగారపు లేడీ, దాని మీద ఆశ పడ్డటువంటి సీతమ్మవారు రాముణ్ణి ప్రోత్సహించి మరి దానికోసంగా ఆయన్ని పంపిస్తుంది. లక్ష్మణస్వామి గారు చెప్తారు, అది కేవలం మాయ, అంత రాక్షసుల మాయ, మోసపోవద్దన్న లక్ష్మణుడు చెప్పినప్పటికీ కూడా సీత కోరిక తీర్చే ఉద్దేశంతో ఆయన వెళ్ళటము. ఆ తర్వాత మరి మారీచుడుగా ఆ లేడీ ఆర్తనాదం చేయటం, ఆ ధ్వని విన్నటువంటి సీత కంగారుతో లక్ష్మణస్వామి గారిని పురమాయించడం, ఆయన వెళ్లకుండా అక్కడే ఉండటం కారణంగా ఆయన దూషిస్తుంది అమ్మవారు, చాలా నింద చేస్తుంది. ఆ మాటలు కొంచెం చెప్పుకోవటానికి కూడా ఇబ్బందికరమే. అలాంటి, ఎందుకంటే స్త్రీతత్వం అలా ఉంటుందేమని అనుకోవచ్చు. అట్లాగా లక్ష్మణస్వామి మీద నిందారోపణలు చేసి దూషించటం కారణముగా మరి తర్వాత రావణుడి బారి పడటము, లంకలో సంవత్సర కాలం పాటు వేదన పొందటము. అప్పుడు ఆమె గారు తలంచుకుంటుంది, ఆనాడు లక్ష్మణస్వామి రక్షణగా ఉన్నటువంటి వాడే సమస్త సుఖాలను కూడా త్యజించి మా యొక్క రక్షణ కోసంగా వచ్చాడు. అకారణంగా ఆయన దూషించాను, తత్కారణంగా ఈనాడు నేను ఇక్కడ దుఃఖపడుతూ ఉన్నానని రామాయణంలో మనం చూసేటువంటి సన్నివేశం అన్నమాట. కాబట్టి కర్మలు అనేటువంటి మనం చెప్తున్నటువంటి విషయం, మానవులు, జీవులు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూక్ష్మ దేహంలో పడుతాయనేటువంటి మాట. మనస్సాక్షిభూతో అంతరాత్మ సకల జన ఏ ఒక్కరికో కాదు, ఇది శంకరులు చెప్పే మాట. సకల జన మనస్సాక్షిభూతో అంతరాత్మ, లోపల అంతరాత్మగా పరమాత్మ ఉన్నాడనేటువంటి యొక్క విషయాన్ని గమనించాలనేటువంటిదిగా ఇక్కడ ఈ వాక్యాన్ని మనకి శంకరులు అందిస్తూ ఉన్నారు. సకల జన మనస్సాక్షిభూతో అంతరాత్మ, కాబట్టి అంతరాత్మగా లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఎవడెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి మన దేహములో ఇద్దరు ఉన్నారు, జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చ చర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. పరమాత్మ అన్నమాట. పురుషోత్తం ప్రాప్తి యుగములో ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చ అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్తౌ. మన ఈ శరీరములో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడు కర్మ ఫలభోక్త, జీవుడు కర్మ ఫలభోక్త, ఈశ్వరుడు కర్మ ఫలప్రదాత. కనుక ఈశ్వరుడు సాక్షి మాత్రుడై ఆయా జీవులు చేసుకున్నటువంటి కర్మలను ఫలవంతములుగా ప్రసాదించే విధానముగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఈశ్వరాజ్ఞతోనే మనకి ఈ దేహం నడుస్తూ ఉన్నది. నడిచేటువంటి యొక్క ఈ దేహం యొక్క సంబంధ అవయవాలు జీవుడు తన యొక్క భోగలాలసత్వం కోసంగా వాడుకుంటూ ఉన్నాడు. అనగా శరీరం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియ గోళకాలని తన యొక్క భోగ విధానాలుగా జీవుడు వాడుకుంటూ ఉంటాడు.
కానీ ఆ యొక్క దేహం నడవటానికి గల విధానమంతా, శాసనమంతా కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞలో ఉంటుంది. అందువల్ల దీంట్లో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరాజ్ఞతో ఈ దేహం నడుస్తూ ఉన్నది. శరీరం నీ ఆజ్ఞతో పనిచేయట్లా. మనం అనుకుంటూ ఉన్నాం, ఈ దేహం నాది, ఈ దేహం నేను చాలా అందంగా ఉన్నాను, మంచి రూపం కలిగి ఉన్నాను, ఇంతవరకు చెప్పుకోవడానికి అవకాశాలే. కానీ లోపల పనిచేసే వ్యవహారం అంతా కూడా ఈశ్వరాజ్ఞే. శరీర అవయవాలు లోన పనిచేస్తున్నాయి అంటే అవన్నీ కూడా ఈశ్వరాజ్ఞ. అవయవాలు పనిచేయటానికి వాటికి పురమాయించిన విధానం దశవిధ వాయువులు: వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కురకర, దేవత, ధనంజయ ఉపవాయువులు. ఈ విధముగా శరీరములో దశవిధ వాయువులు ఉండి శరీరములో లోన ఉన్న జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా అత్యద్భుతముగా, ఎవరికి కూడా అంతు చిక్కని విధానముగా, ఎవరికి కూడా దాని యొక్క పూర్ణముగా దానిని ఎట్లా జరుగుతుందనే విషయముగా తెలిసే విధానం లేకుండగా ఈశ్వరాజ్ఞగా లోన జరుగుతున్నటువంటి సక్రమంగా అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టే మనం పైన చాలా హాయిగా, ఆనందంగా, సంతోషంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా మన జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాం. ఏ ఒక్క అవయవం గనక ముందుకేసిందా అని చెప్పారంటే మన పరిస్థితి గందరగోళమే. అవేవి కూడా అలాంటి ప్రమాద స్థాయికి రాకుండా మంచిగా పనిచేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఉల్లాసంగా, సంతోషంగా తమ తమ వ్యవహారాలు చేసుకుంటూ, తమ అనుకున్నటువంటి యొక్క విషయాలను భోగించుకుంటూ జీవితం కొనసాగించుకుంటూ ఉన్నారు. కానీ ఈశ్వరాజ్ఞతో పనిచేసేటువంటి యొక్క వాటిలలో ఏదైనా ఒకటి ఏమాత్రం కొంచెం కనుక పనిచేసే విధానంలో తేడా పాడా వచ్చిందా అని చెప్పానంటే అందరూ కూడా మరి వాటి వ్యవహారాలకి గురై బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన శరీరం అనేటువంటి యొక్క దాంట్లో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి మాట. కాబట్టి జీవుడు కర్మలను ఆచరించేటువంటి వాడుగా ఉన్నాడు. సంబంధమై ఉన్న కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి ఫలితములు పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలకి చైతన్యవంతముగా తిరిగి మరలా ఆ ఫల ప్రదాతగా ఈశ్వరుడు ఉన్నటువంటి విధానముగా మన ఈ శరీరం అనబడేటువంటిది ఒక వృక్షముగా పోల్చారు. ఆ వృక్షం మీద ఉన్న రెండు పక్షులుగా చెప్పే విధానము. ఋతం పిబంతవు సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్థే అని చెప్పనే మాట. స్వాదత్తి పిప్పలం స్వాదత్తి అని చెప్పనే మాట మన శృతులలో వచ్చేటువంటి యొక్క అంశము. అందుచేత మన ఈ శరీరం అనబడేటువంటి దాన్ని అటు చూసినట్లయితే ఈశ్వరాజ్ఞతో పనిచేస్తున్నటువంటి అంశం ఒకటైతే, ఆ పనిచేసే విధానము నుండి జీవుడు ఆయా అవయవాలని, ఆయా ఇంద్రియాలని తన యొక్క సుఖం కోసముగా, తన యొక్క భోగ విధానకంగా వాడుకోవటం జరుగుతూ ఉన్నది. ఈ జరిగేటువంటి యొక్క వ్యవహారం అనేటువంటి దానిని మానవుడు వివేకముతో తన వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వివేకమును పెంపొందింపజేయటానికి మనకు ఇచ్చినటువంటివి వేదవాంగ్మయము. ఆ వేదములో ఉన్నటువంటి ఉపనిషత్తులు వేదవాంగ్మయము. ఆ వేదవాంగ్మయం భక్తి, కర్మ, భక్తి జ్ఞానాత్మికముగా ఉన్నది, త్రికాండాత్మికముగా ఉన్నది వేదం. కర్మ, భక్తి, జ్ఞానము అని. కాబట్టి కర్మ సంబంధ విధానముగా ఇతిహాసములు, పురాణములు, నీతి శాస్త్రములు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఎట్లాగా నడుచుకోవాలి అనేటువంటివన్నీ కూడా అవి బోధిస్తున్న విధానము. భక్తి సంబంధముగా ఉన్నటువంటి దానాలలో భాగవతం లాంటి గ్రంథాలన్నీ కూడా భక్తి అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులలో జ్ఞాన అంశాన్ని భగవద్గీత మీద బ్రహ్మసూత్రాలు ఇత్యాదివన్నీ బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా ఈ యొక్క దేహము యొక్క సంబంధ వ్యవహారములో ఈ జీవనం చేసుకునే విధానం ఉన్నటువంటి యొక్క జీవునికి సత్కర్మలను వాని చేత చేయించి పుణ్యాన్ని కట్టబెట్టి ఉత్తమ జన్మలు, ఉత్తమ లోకములు, ఉత్తమ ప్రాప్తి పొందే విధానముగా అవి సహకరించే విధానముగా ఉన్నాయి. కాబట్టి జీవులుగా ఉన్నటువంటి వారు గమనించుకొని తాను ఈ యొక్క సూక్ష్మదేహ విషయంలోనూ అవగాహన కలిగి ఉండాలి, స్థూల దేహ వ్యవహారంలోనూ అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి స్థూల దేహ వ్యవహారంలో
అవగాహన లేకుండా దేహములో వేసిన పదార్థాలు తిరిగి మరలా వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులకు తానే ఎట్లా గురి కావాల్సి వస్తుందో అట్లాగా సూక్ష్మ దేహములో వెయ్యకూడనటువంటి యొక్క మరి వాటిని వేసినప్పుడు ఆ తర్వాత కాలంలో సూక్ష్మ దేహం ద్వారా పొందాల్సినటువంటి యొక్క పరిణామాలు జీవులకి కాలాంతరములో వచ్చే విధానం. ప్రస్తుత కాలములో స్థూల దేహము ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన విధానం అది ఈ జన్మ వరకే ఉండేటువంటి యొక్క అంశం. అనగా శరీరం కనుక ఏదన్నా డ్యామేజ్ అయ్యిందంటే, దేహంలో ఏదన్నా రుగ్మతలు వ్యాప్తి అయ్యాయి అని చెప్పానంటే అది ఈ జన్మలో పడేటువంటి యొక్క బాధలుగా మనం గమనించాల్సిన అంశము. ఇక సూక్ష్మ దేహం అనే పడేటువంటి దాంట్లో పడేటువంటి కర్మలు రాబోయేటువంటి దేహాలకి వ్యాప్తి అయ్యే విధానం ఉంటుంది. కాబట్టి ప్రధానముగా జీవులు మరి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని మాట చెప్పుకొచ్చారు. ఇతరులను బాధించటము అనేటువంటిది పాపము అన్నారు. ఇతర జీవులకు ఉపకారం చేయటటువంటిది పుణ్యము అన్నారు. కాబట్టి వ్యవహార విధానంలో ధర్మం అనబడేటువంటివన్నీ కూడా అది సమాజం యొక్క సంబంధ వ్యవహారం. సమాజం సక్రమంగా పోవటానికి కొన్ని ధర్మములు అనేటువంటివి ఈ లోకంలో ఉంటాయి. ఆ ధర్మములు కూడా కాలానుగుణ్యముగా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మనుస్మృతి అనుసరించి ప్రవర్తించిన విధానం ఉన్నది. ఆ తర్వాత శంఖ స్మృతి దాన్ని ప్రామాణికంగా తీసుకుని వ్యవహరించిన విధానం ఉన్నది. ఆ తర్వాత పరాశర స్మృతి దానిని తీసుకుని వ్యవహరించిన విధానం ఉన్నది. కాలానుగుణ్యంగా శృతులు మారిపోతూ ఉంటాయి, ధర్మాలు మారిపోతూ ఉంటాయి. సామాజిక విధానంలో సమాజం ఒక చక్కగా అందరూ కూడా సుఖంగా జీవించే విధానం కోసంగా ఏర్పాటు చేసేటువంటి న్యాయ సూత్రములు, ధర్మ చట్టం అవన్నీ కూడా కాలానుగుణ్యంగా మారిపోతూ ఉంటాయి. కానీ మారకుండగా ఉండేటువంటి ధర్మం ఒకటే, ఏమిటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇవి మాత్రం ఎప్పుడూ కూడా మారే విధానం కాదు. ఇతరులని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది పాపము అన్నారు. ఇతర జీవులకు ఉపకారం చేసే అనేటువంటిది పుణ్యము అన్నారు. ఇంకో మాటకి ఏం చెప్పారంటే వనరించిన అనగా ఇతరులు ఎట్లాగా ప్రవర్తిస్తే నీకు ఇష్టంగా సుఖంగా ఉంటుందో నువ్వు అట్లాగా వాళ్ళ పట్ల ప్రవర్తించు. ఇతరులు నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తే నీకు బాధగా, మన మానసిక బాధ, శారీరక బాధగా ఉంటుందో నువ్వు ఆ ప్రకారంగా వాళ్ళ పట్ల ప్రవర్తించమాక అని కూడా చెప్పుకొచ్చారు. ఏ కాలములో కూడా మారకుండగా ఉండే ధర్మాలు ఏమిటాయా అని చెప్పనంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. రెండు మాత్రం మారే విధానాలు కావు. మిగతావన్నీ కూడా కాలానుగుణ్యముగా, దేశానుగుణ్యముగా, మతానుగుణ్యముగా మారిపోతూ ఉంటాయి. అనగా ఇస్లామిక్గా ఏర్పడేటువంటి వారు వాళ్ళ దాంట్లో ఉండే ధర్మాలు వేరుగా ఉంటాయి. అట్లనే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ దాంట్లో ఉండే ధర్మాలు వాళ్ళకి వేరుగా ఉంటాయి. అట్లా బౌద్ధులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క సంబంధ ధర్మాలు వాళ్ళకి వేరుగా ఉంటాయి. జైనులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క ధర్మ సూత్రాల విధాలక అవి వేరుగా ఉంటాయి. అంటే అంతా మానవ సముదాయమే. అయితే ఈ మత సంబంధమై ఉన్నటువంటి అంశాలు తీసుకొని వాళ్ళు కొన్ని ఆచరణాత్మకముగా ఉండేటువంటి వాట్లను పెట్టుకుంటూ ఉంటారు. కనుక దాంట్లో ఉండేటువంటివి దీంట్లో అధర్మంగా ఉంటాయి, దీంట్లో పాటించేటువంటివి ఆ మతం వాళ్ళకి అవి అధర్మంగా ఉంటాయి. ఇట్లా చూసినట్లయితే విపరీతముగా ఉండే విధానాలు ఇట్లా ఎందుకే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అనే విధానంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక కుల సంబంధమైన ధర్మాలు కానీ, మత సంబంధమైన ధర్మాలు కానీ, దేశానికి మధ్యలో ఉన్నటువంటి అవాంతర ధర్మాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క దేశాన్ని అనుసరించి, కాలాన్ని అనుసరించి, మతం అనుసరించి, కులాన్ని అనుసరించి ఉండేటువంటివన్నీ కూడా. కాబట్టి అవి వీళ్ళకి అధర్మంగా తోయవచ్చు, ఇవి వాళ్ళకి అధర్మంగా తోయవచ్చు. ఇవన్నీ కూడా వ్యక్తిగతమై ఉన్నటువంటి యొక్క నియమాలు. ఆ నియమాలని వ్యక్తి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా వీటిలో ఏది పుణ్యం ఏది పాపం అని నిగ్గు తేల్చడం కూడా అది
అంతుసిక్కే వ్యవహారం కాదు. కానీ అందరికీ కూడా సముచితముగా అందరి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి విషయం చూసినట్లయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఏ జీవిని హింసింసమాక. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సశాంతిం అధిగచ్చతి. అద్వేష్ట సర్వభూతానాం సమస్త జీవులన్నీ కూడా భగవంతుని యొక్క నిర్మాణములో చేరి ఉన్నటువంటివి. సమస్త మానవులంతా పరమాత్మ నిర్మాణములో చేరి ఉన్నటువంటివి. అందరికీ ఈశ్వరుడు ఒక్కడే. సర్వమానవులకి ఈశ్వరుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. అయితే మానవుడు తన యొక్క మస్తిష్కం నుంచి ఏర్పడ్డటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ కుల సంబంధ అంశాలు కానీ మత సంబంధ అంశాలు కానీ తర్వాత కాలంలో మానవులు తమ యొక్క మనస్సు నుంచి ఏర్పడ్డటువంటి వాట్లను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విధముగా ఉన్న మతాలలో కానీ కులాలలో కానీ దేశాంతరాలలో కానీ అనేక తేడాపాడాలు భేదాలు అనేటువంటి చాలా గోచరిస్తాయి. అవన్నీ చూసినప్పుడు ఏది ధర్మం, వీళ్ళు చేసే ధర్మమా వాళ్ళు చేసే ధర్మమా అనే విషయాల మీద చాలా తేలని అంశాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పుణ్యము పాపము అన్నప్పుడు ఏ ప్రాణిని కూడా హింసింపమాక, ఏ ప్రాణిని కూడా బాధించమాక, ఎవరికి కూడా మనసుకు నొప్పి కలిగే విధానముగా మాట్లాడమాక, ప్రవర్తించమాక. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. ఈ విధముగా మరి మహాత్ములు చెప్పేటువంటి మాట. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే అని ప్రకారం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేయత్తు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. నీ దేహము ద్వారాగా కానీ నీ మాట ద్వారాగా కానీ నీ మనస్సు ఆలోచన ద్వారాగా కానీ నీ వ్యవహారం ద్వారాగా కానీ ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండగా, మనసు నొప్పి చెందకుండగా, బాధపడకుండగా సంతోష విధానముగా జీవించగలిగితే అదే మనకి పుణ్య విధానము అన్నారు. ఇతరులని ద్వేషించటము హింసించటం అనేటువంటి కోణాలలో పాపం సంపాదించుకోవటం అవుతుంది. కాబట్టి ఈ మొత్తం కూడా వచ్చి పడేటువంటి యొక్క అంశము మనస్సులో పడుతూ ఉన్నాయి, సూక్ష్మదేహంలో పడుతూ ఉన్నాయి. సకల జన మనస్సాక్షి భూత అంతరాత్మ. ఆ ఈశ్వరుడు అంతరాత్మగా ఉన్నాడు కాబట్టి ఆ మనస్సుకు సాక్షిగా ఉన్నాడు గనుక ఆ మనస్సులో మనం పెట్టేటువంటి యొక్క వాట్ల విషయమై కొంత అవగాహన కలిగి మనం వాట్లను పెట్టుకోవాల్సి ఉంటుంది. దానివల్ల రాబోయే కాలంలో మనకు భవిష్యత్తు మంచిగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.